హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు వీడియోలో బాల్సాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. ఇది గోధుమ పిండితో చేసిన బాల్స్ అండి. అయితే మైదా వాడడానికి చాలామంది ఇష్టపడట్లేదు కదా, వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. క్విక్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా జ్యూసీగా వస్తుంది. అయితే ఈ బాల్సాలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకోండి. స్వీట్ చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ వేసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్ అనేది 1/2 స్పూన్ వరకు వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా వేసుకోండి. పుల్లట పెరుగు 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. నార్మల్ పెరుగు అయితే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. దీనిలో నెయ్యి 3 నుంచి 4 స్పూన్ల వరకు వేసుకోండి. నెయ్యి వేస్తేనే స్వీట్ అనేది బాగా వస్తుంది. ఒకవేళ నెయ్యి లేకపోతే మీరు వేడి చేసిన డాల్డా కానీ వేడి చేసిన నూనె కానీ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా పిండిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండి మొత్తం రవ్వలా వచ్చేటట్లు కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉండలా ఫామ్ అవ్వాలి. ఇలా వచ్చినప్పుడు ఈ పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి ముద్ద ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకోండి. చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి దీన్ని 5 నిమిషాలు పక్కన ఉంచండి. ఈలోపు పంచదార పాకం రెడీ చేసుకోవచ్చు. 3/4 కప్పు వరకు పంచదార వేసుకొని 1/4 కప్పు వరకు నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ పంచదార పాకాన్ని గరిటెతో కలుపుతూ ఉంటే పంచదార అనేది మనకు తొందరగా కరుగుతుంది. ఇలా కరిగిన తర్వాత ఇలాచి జస్ట్ కొంచెం విడదీసి 4 వరకు వేసుకోండి. పాకం అనేది మనకు తొందరగా వచ్చేస్తుందండి. బాల్సాలకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారు కదా, పంచదార పాకం అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత తీసి పిండిని మరొకసారి కలుపుకొని చిన్న ఉండల్లా చేసుకోవాలి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇలా చిన్న సైజులో బాల్స్ చేసుకోండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి. పిండి గట్టిగా ఉన్నా కూడా బాల్సాలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు రౌండ్గా బాల్స్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఎక్కడ పగులు లేనంత వరకు రౌండ్ చేస్తూ ఉండండి. బాగా రౌండ్ వచ్చిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేసి మధ్యలో కొంచెం రంధ్రంలా చేయాలి 2 వైపులు. ఇలా చేయడం వల్ల బాల్సా ఇన్సైడ్ కూడా బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అన్ని బాల్సాలని రెడీ చేసుకోవాలి. మరొకటి కూడా చూపిస్తున్నాను. పగుళ్ళు పోయి నునుపుకు వచ్చేంత వరకు రౌండ్ చేస్తూ ఉండండి. ఇలా 2 వైపులు రంధ్రం చేయండి. ఇదే విధంగా అన్నిటిని రెడీ చేసేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత గోరువెచ్చగా వేడెక్కాలండి. ఆయిల్ ఎక్కువ వేడెక్కనవసరం లేదు. గోరువెచ్చగా వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న బాల్సాలు వేసేసుకోండి. ఈ విధంగా అన్ని బాల్సాలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అవి పైకి తేలుతాయి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు. బాల్సాలని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పైకి తేలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే బాల్సా అనేది ఇన్సైడ్ కూడా ఫ్రై అయ్యి గుల్లగా టేస్టీగా ఉంటాయి. నేను ఆల్రెడీ మైదా పిండితో కూడా బాల్సా రెడీ చేశానండి. అవి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోండి. చూసారు కదా, బాల్సాలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు రెండోసారి బాల్సాలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత రెండోసారి అనేది బాల్సాలు ఫ్రై చేసుకోండి. ఈ బాల్సాలని మనం రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేసేసుకొని పంచదార పాకంలో వేసుకున్న తర్వాత 2 వైపులు టర్న్ చేసుకుంటూ పంచదార పాకం పట్టించండి. ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టేసి గంట పాటు పక్కన ఉంచేయండి. గంట తర్వాత మూత తీస్తే మనకి పంచదార పాకం అనేది బాగా పీల్చుకొని బాల్సాలు అనేవి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ బాల్సా చేసిన రోజు కన్నా తర్వాత రోజు ఇంకా బాగుంటాయి. చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకటి ఇరుపు కూడా చూపిస్తాను. చాలా జ్యూసీగా వచ్చాయి.
సో ఇంతే ఫ్రెండ్స్, గోధుమ పిండితో బాదుషా అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.